అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వేణు తెలుగు ఎక్స్ప్లోరర్. మనం ఈరోజు డోకిపేట అనే విలేజ్ వెళ్తున్నాము. కృష్ణా జిల్లాలో గల గుడ్లవల్లేరు మండలంలో డోకిపేట అనే విలేజ్ వెళ్తున్నాము. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానానికి మనం వెళ్ళి దర్శిద్దాము. ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. 35 కిలోమీటర్స్ ఒక హాఫ్ కార్లో హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో మిగతా విషయాలు షేర్ చేస్తాం. మనం ఇప్పుడు ఉయ్యూరు నుంచి బయలుదేరాము డోకిపేటకి. ఇప్పుడు 10:30 టైం అయింది. ఈ నేషనల్ హైవే 65 మచిలీపట్నం రోడ్ లోంచి వెళ్తున్నాము. ఇక మనకి డోకిపేట రావడానికి చాలా బస్సెస్ విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాలు కరెక్ట్ గా మీకు నేను గుడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. పసుమరెల్లి రోడ్డు వరకు వచ్చాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ NH65 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఇప్పుడు ఈ రోడ్డు ఎట్లా ఉందో మనం చూద్దాం. ఇక్కడ చిన్న సెంటర్ ఉంది, షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. మధ్యలో ఆగి రిఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళు. ఆ రోడ్డు చూస్తానికి మన కంటి చూపు వరకు బాగానే ఉంది, కనిపిస్తున్నంత వరకు బాగానే ఉంది. చూద్దాం. ఇక్కడ నుంచి పల్లె వాతావరణం స్టార్ట్ అయింది. అవుట్ ఆఫ్ కెమెరాలో నాకైతే ఒక చిన్న ట్రాక్టర్, ఎన్ని గడ్డి ఎన్ని కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. పల్లెటూరి ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. డ్రైవ్ కార్లో వచ్చిన వాళ్ళు కానీ, 2 వీలర్స్ వాళ్ళు కానీ మనం కొంచెం అటెన్షన్లో రావాలి. రోడ్డు చిన్న చిన్న టర్నింగ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు నుంచి ఫాస్ట్గా వస్తుంటారు. నాకు ఇప్పుడు అదే అనుభవం జరిగింది. అటు పైన వెహికల్ ఉంది, నేను మళ్ళీ రివర్స్ చేసుకున్నాను. సో మనం ఈ విలేజ్ కనెక్టివిటీ రోడ్లకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వెహికల్ వస్తుంది. కొంచెం అటెన్షన్లో ఉండాలి డ్రైవింగ్లో.
దేవస్థానం గుడి దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత చాలా రష్గా ఉంది. కార్ పార్కింగ్ అని ఇటువైపు పంపించారు. అక్కడ ఇటు యాక్చువల్గా ఇది కార్ పార్కింగ్ స్పెసిఫిక్గా ఏం లేదు. ఇక్కడ రోడ్డు మీదే వరుసగా కార్లు ఆపారు. చూడండి, వరుసగా కార్లు ఆపారు. ఇంతకు ముందు వచ్చిన కాడికి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి వచ్చాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ గోత్రనామాలకి అర్చనకి సేవా టికెట్లు ఇస్తారు. మామూలు ఇది లేదా, ఫోన్ పేమెంట్ లేదా? సరే, ఓకే. శనివారం ఉండదా? గోత్రనామాలకి 20 రూపాయలు టికెట్. ఇప్పుడైతే మేము ఫోన్ పేమెంట్ లేదు, జాగ్రత్త పడండి. ఇక్కడ ఇది ఒరిజినల్ సౌండ్స్ ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే మేము గుడ్లకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలో మన గంట శబ్దాలు, మిగతా సౌండ్స్ ఒరిజినల్గా ఉంచడం జరిగింది. అవి ఎడిట్ చేయలేదు. అందుకని ఒరిజినల్ సౌండ్స్నే మీరు ఎంజాయ్ చేస్తారని గుడి వాతావరణం నేను అనుకుంటున్నాను.
చేసుకుని బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇంకా ఉయ్యూరు బయలుదేరుతున్నాము. గుడి మట్టికి చాలా అద్భుతంగా ఉంది. కృష్ణా జిల్లాలో ఇంత దగ్గరలో మనకి ఇంత పెద్ద గుడి, అద్భుతమైన గుడి మనకు అందుబాటులో ఉంది. చాలా ఆనందంగా ఉంది. అయితే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు 333D బస్సులో రావచ్చు ఇక్కడికి. చాలా ఫ్రీక్వెన్సీ కూడా బాగుంది. మచిలీపట్నం నుంచి కూడా చాలా మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బాగుంది. ఆటోస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ. కెమెరాస్ పర్మిషన్ లేకపోవడం వల్ల స్వామివారిని చూపించలేకపోయాను. స్వామివారి అన్నప్రసాదాల వితరణ కూడా ఇక్కడ ఉంది. సో అద్భుతమైన గుడికి వచ్చాము అనే ఒక ఫీలింగ్ నాకు మటుకి కలిగింది. అందరు దర్శించాలి.